చాలామందికున్న డౌట్స్ ఇవి. ఏపీలో ప్రిపేర్ అవుతున్న వారికున్న డౌట్స్ అన్నీ ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నాను. ఫస్ట్‌గా ఒక మిత్రుడిగా, ఒక శ్రేయోభిలాషిగా నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యూట్యూబ్‌లోకొచ్చి ఎవరేం చెప్పినా మాకక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేదా మాకిక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మొదటగా వాటిని నమ్మడం మానేయండి. ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఓకే. ఇది మీరు మొదటగా గుర్తుపెట్టుకోండి. నాకు అక్కడి నుంచి తెలుసు, ఇక్కడొచ్చింది, ఇది నమ్మకండి. ఒకవేళ అలా చెప్తే వాళ్ళు చెప్పినవి నిజాలవ్వాలి, అవి జరగవు. ఇది మొదటగా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ నాతో సహా. మాకున్న అంచనాని మేము చెప్తున్నామంటే నమ్మండి, కానీ ఓహో అయిండొచ్చేమో అన్న ఊహాజనితంగా ఆలోచించి చెప్పేవి నమ్మచ్చు, మనకి నమ్మాలి అనిపిస్తే. కానీ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలాంటివి నమ్మకండి. ఓకే. ఈరోజు నేను మాట్లాడుకోవాలనుకున్న పాయింట్స్ ఏంటి మీతో అంటే, డిస్కస్ చేయాలనుకునేది ఏంటి అంటే, ఏపీఎస్సి మనకి ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మెయిన్స్ అనేవి అయ్యాయి. అందులో పర్టికులర్గా నేను ఇప్పుడు మాట్లాడబోతున్నది ఏంటి అంటే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి అంటే నేను ఇక్కడ డేట్స్ సహా ఇచ్చాను. మెయిన్స్ ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి 9 మరియు 10 తేదీల్లో జరిగింది. అక్కడ ఏంటి ఆ టైమింగ్స్ కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏంటి అంటే 9/2/2026 మనకి క్వాలిఫై పేపర్ జరిగింది. తర్వాత అదే రోజు మధ్యాహ్నం ఏం జరిగిందంటే జనరల్ స్టడీస్ పేపర్ జరిగింది. మెంటల్ ఎబిలిటీ కాదు, జనరల్ స్టడీస్ పేపర్ జరిగింది. ఈ పేపర్ చాలామంది మంచిగా రాశారు, ఎందుకంటే పేపర్ అన్నది చాలా ఈజీగా వచ్చింది, నేను కూడా చూశాను. తర్వాత మధ్యాహ్నం జరిగిన మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ జరిగిన పేపర్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అన్నది జరిగింది. ఈ మ్యాథమెటిక్స్ పేపర్ ఎట్లా జరిగింది అయ్యా అంటే ఒక లెవెల్లో ఇచ్చాడు, మామూలుగా ఇవ్వలేదు. చాలా సింపుల్గా వచ్చిందని మనం అనలేం, నేను చూశాను. ఓకే. ఇలా జరిగితే క్వాలిఫైయింగ్ పేపర్ అన్నది ఇక్కడ గేమ్ చేంజర్గా మారింది. ఈ 50 మార్కులకి రిజర్వేషన్ ప్రకారం 15, 18 ఇలా తెచ్చుకోవాలని పెట్టాడుగా. ఇవి వేరే లెవెల్ అన్నమాట, అంత ఈజీ కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వాలిఫై పేపర్ అన్నది గేమ్ చేంజర్లా ఉంటుంది. ఇది ఎవరైతే బాగా రాశారో వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అందులో నేను చాలా రోజుల కిందట మాట్లాడాను, ఇన్స్ట్రక్షన్స్ ఏమీ చదవకుండా ఎగ్జామ్ రాశారనమాట. అంటే పెన్నులు డబుల్ పెన్ యూజ్ చేయడము, తర్వాత ఒక అండర్లైన్ చేయడము, తర్వాత వాటికి డిజైన్ చేయడాలు, స్పెషల్ సింబల్స్ వాడాలు, ఇంకా ఇలా ఉపయోగించారని చాలామంది నా దగ్గర వాపోయారు. అన్నా ఇలాగ అయిందన్నా, ఇలాగ వాడానన్నా, ఇలాగ ఏటవుతుందన్నా అని. సో అది ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు కాబట్టి మనం ఏం చేయలేం, చూద్దాం. తర్వాత వచ్చేసి ఈ ఎఫ్బిఓ మెయిన్స్కి ఏపీఎస్సి కట్ ఆఫ్ అన్నది ఇంకా విడుదల చేయలేదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రిజల్ట్ ఇంకా రాలేదు. ఇది కేవలం పరీక్ష కాఠిన్యత పోస్టుల సంఖ్య ఏంటి అంటే 691. ఓకే. ఇక్కడ అంచనాల ప్రకారం మాత్రమే ఇప్పుడు ఇంత ఉండొచ్చు అన్నది మాట్లాడుతున్నాం. మొదటిగా ఉమెన్స్కి సంబంధించి మాట్లాడుతాను. నేను చాలా రోజుల తర్వాత ఇది మాట్లాడుతున్నా, చాలా మందితో మన ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నా. ఓకే. ఇక్కడ కేటగిరీస్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ ఇంత ఉండొచ్చు అనే నాకు ఉన్న అంచనా మాత్రమే, ఇది నేను అనుకుంటున్నది మాత్రమే. మీరు నమ్మాలనిపిస్తే నమ్మండి, ఇది క్లియర్గా ముందే చెప్తున్నాను. ఎందుకంటే నేను అందరిలా కాకుండా నీకు ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. ఇంత ఉండొచ్చు అని చెప్తున్నాను. అంటే నేను కూడా రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అందులో నాకున్న సర్కిల్ బట్టి, అంటే మన మిత్రులు నాకు చెప్పినవన్నీ, అన్న ఇన్ని వస్తున్నాయన్న, ఎస్ఏ ఇలా రాసామన్నా, వాటిని ఆధారం చేసుకొని నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఓసీ కేటగిరీకి ఉమెన్స్కి సంబంధించి 90+ వస్తాయి.
ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టాను, ఇంకా 5 మార్క్స్ ఇందులో మైనస్ అవ్వచ్చు. 90 వచ్చినప్పుడు ఉమెన్స్ అన్నవారు సేఫ్ జోన్ అన్నది ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఎస్ఏ మాత్రం బాగా రాసి ఉండాలి. తర్వాత బీసీఏ ఉమెన్స్ సంబంధించి 88+ అలా అంటే 88 అలా పైన వస్తే వాళ్ళు సేఫ్ అనమాట. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ అన్నది బాగా రాసి ఉండాలి. బీసీబీ సంబంధించి 90 అలా వస్తే 80 పైన 85+ అలా వస్తే వాళ్ళు కూడా సేఫ్ జోన్లో ఉంటారు. కారణం ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కానీ ఏంటి అంటే ఎస్ఏ బాగా రాసి ఉండాలి. బీసీసీ తర్వాత బీసీడీ ఇదంతా ఏంటి అంటే ఇదంట్లో వీరందరూ ఏం చేసి ఉన్నారంటే ఎస్ఏ బాగా రాసి ఉంటేనే ఈ స్కోరు మీకు వస్తుంది. నువ్వు ఎస్ఏ బాగా రాయకుండా నువ్వు ఇక్కడ అవుట్ ఆఫ్ తెచ్చుకున్నా కూడా నీ పేపర్ అన్నవి పరిగణలోనికి రావు, అంటే నీకు జాబ్ రాదు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఇక్కడ నేను చెప్తున్న ఉమెన్స్కి సంబంధించి ఇందులో ఇంకా -5 పెట్టుకోండి. ఇంకా -5 తగ్గినా కూడా మీకు ఛాన్సెస్ అన్నవి ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, -5 అయినా కూడా ఇందులో నేను చెప్పినవి ఛాన్సెస్ ఉంటాయి. అయితే మెన్స్కి సంబంధించి ఏంటి, పురుషులకు సంబంధించి ఏంటి ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ ఒక +10 ఆర్ 15 అన్నిటికీ ప్లస్ చేసుకోండి. ఇక్కడ దాదాపు ఓసీ కేటగిరీకి మీరు +10 చేస్తే 108, 15 చేస్తే తర్వాత ఇక్కడ స్కోర్ మీకు 110 పైన ఉండాలి. దీనితో పాటు మీరు ఎస్ఏ బాగా రాసి ఉండాలి. ఇలాగ బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇవన్నీ మీరు చూసుకోండి. ఎస్సీ కూడా అంతే. ఇక్కడ +10 అంటే 98 అంటే అరౌండ్ 100 ఆర్ అంటే 105, 100 పైన 100 పైన ఎస్సీ కూడా 100 పైన వచ్చి ఉండాలి. వాటితో పాటు ఎగ్జామ్ బాగా రాసి ఉండాలి, ఎస్సీ బాగా రాసి ఉండాలి. తర్వాత ఎస్టీ విషయానికి వస్తే +10 అంటే 90 వచ్చినా కూడా ఎస్టీ మెన్స్ అన్నవారు సేఫ్ అనమాట. ఎస్సీ బాగా రాసి ఉండాలి. ఇంకా ఇక్కడ ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మనం మాట్లాడితే ఇక్కడ పురుషుల యొక్క హైట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మీరు ఫస్ట్ స్టెప్ అయిపోయింది ప్రిలిమ్స్, సెకండ్ స్టెప్ మెయిన్స్ అయిపోయింది అనుకోండి. మీరు దేవుడి దయ వల్ల మీ యొక్క మంచి చదువు వల్ల మీరు అయిపోయారు. సెలెక్టెడ్ లిస్ట్లో నేమ్ కూడా వచ్చేసింది. అయితే తర్వాత ఇక్కడ మనకి పీఈటీ ఉంటుంది కాబట్టి ఈ పీఈటీలో హైట్ అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత ఉండాలి హైట్ అంటే 163 ఇంత హైట్ అన్నది చూసుకోండి. ఒకవేళ అటు ఇటు 1 సెంటీమీటర్ అలా ఉంటే ఇప్పటి నుంచి మీరు ఎక్సర్సైజ్ అన్నది ఏదైనా చూడండి. యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉంటారు యోగాలు అలాగా, వాటి వినండి. తర్వాత అబ్బాయిలు చెస్ట్ కూడా తక్కువ ఇక్కడ మెన్షన్ చేశారు 84 సెంటీమీటర్స్ అని, విత్ ఎక్స్పాన్షన్తో 80 అంటే 5 సెంటీమీటర్స్ ఇలా ఊపిరి తీసుకున్నప్పుడు పెరగాలన్నమాట. ఇంకా చెస్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఎలాగో మంచిగా రన్నింగ్ చేసి వాకింగ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి పుషప్స్ అన్నది చేయండి. చెస్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మన చేతుల్లోనే ఉంటుంది. మహిళలకు సంబంధించి హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉండాలండి. మీరు కూడా ఒకవేళ తక్కువగా ఉంటే మంచిగా యోగా లాంటివి చేసేయండి, కొంచెం కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు కాబట్టి అలా ట్రై చేయండి, తప్పలేదు. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఓకే, ఆలోపు మీరు ట్రై చేయండి. అక్కడ నేను చెప్పిన మార్క్స్కి అలా ఉంటే అలాగా 5+ ఆర్ 5- ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్, గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు అన్నది పెరగాలి. తర్వాత పురుషులకు వస్తే అంటే అబ్బాయిలకు వస్తే ఏంటి అంటే వాకింగ్ టెస్ట్ అన్నది ఉంటుంది. ఇక్కడ 25 కిలోమీటర్స్ వాక్ చేయాలి. ఎన్ని గంటల్లో అంటే 4 గంటల్లో పూర్తి చేయాలి. మహిళలు వచ్చేసి 16 కిలోమీటర్లు 4 గంటల్లో పూర్తి చేయాలి. ఇక్కడ అంటే పురుషులు ఒక మాటలో చెప్పాలి అంటే 25 కిలోమీటర్లని 4 గంటల్లో పూర్తి చేయాలంటే సగటున నువ్వు గంటకి ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి అంటే 6.25 కిలోమీటర్స్ 6.25 కిలోమీటర్స్ మీరు కవర్ చేసేలాగా, అంటే మీరు ప్రాక్టీస్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ కొన్ని టిప్స్ అంటే వారం పెంచుకుంటూ పోండి. ఒకటే రోజు అలా కాకుండా ఈరోజు కొన్ని కిలోమీటర్లు, తర్వాత కొన్ని మీ స్టామినాని బట్టి మంచి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, ఇది క్రమంగా మీరు 25 కిలోమీటర్స్ రీచ్ అవ్వాలి అబ్బాయిలు. అమ్మాయిలు కూడా క్రమంగా మీకు డేట్స్ ఎప్పుడైతే మనకి డేట్ ఈరోజు మీకు కండక్ట్ చేస్తాం ఈవెంట్ అని మనకి వస్తాయో ఆ షెడ్యూల్ వచ్చిన తేదీలోపు మీరు ఎలా అంటే 16 కిలోమీటర్లు అన్నది కంప్లీట్ చేసేలాగా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ
డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ప్రతి వీడియోని చూసి మీ మనసు ఖరాబ్ చేసుకోకండి. రాశారు, దేవుడి దయ మంచి జరగాలని కోరుకుందాం. మంచి జరుగుతుంది. మెరిట్ లిస్ట్లో రాబోతున్న ఆ లిస్ట్లో పీఈటీకి వెళ్ళాల్సిన లిస్ట్లో మన పేరు ఉండాలని కోరుకుందాం. ఓకే, మీరు ఇదే పట్టుకొని అయిపోయింది, నేను ఎస్సే సరిత రాశాను లేదా సారిత రాయలేదు, దాని గురించి ఆలోచించుకుంటూ వెళ్తే సమయం అన్నది పోతే మళ్ళీ తిరిగి రాదు. కనుక చక్కగా చదువుకోండి. నెక్స్ట్ దేవుడి దయలో వస్తే బాగుంటుంది, రావాలని కోరుకుందాం. వచ్చిందా హ్యాపీ, ఇంకా చదువుతూ ఉంటే అంతలోపు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి సెప్టెంబర్లో మనకి నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఆలోపు సిలబస్ మొత్తం కవర్ చేసుకుంటే చక్కగా చదువుతూ ఉండండి. ఆలోపు జాబ్ వచ్చిందంటే ఇంకా హ్యాపీగా ఇంకొక ఆఫీసర్గా ఉంటూ మళ్ళీ అంతకంటే మంచి జాబ్ అనేది మన జీవితాల్లో చాలామందికి ఉంటుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉండాలి, డిప్యూటీ కలెక్టర్ గారు, డిఎస్పీ ఆర్ డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్ఓ ఇలా ఉండాలి. చాలామందికి కళలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి. ఓకే, ఇక్కడే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి డేటా ఇక్కడ క్లోజ్ అనమాట. ఇంకా ఇంకో పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను, సారీ. ఆ రిజల్ట్ ఎప్పుడు అన్నది ఎవరికీ తెలియదు. చాలా ఒక్కొక్కరు ఒక మాట చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ ప్రాసెస్ అన్నది జరుగుతూ ఉంటుంది. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేసాము. ప్రభుత్వం బోర్డు తీసుకొని ఆ స్పోర్ట్స్ కోటా అంటున్నారు, ఆ లిస్ట్ తీసుకొని వెరిఫై చేసిన తర్వాత అంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ దగ్గరలోనే రావచ్చు అంటున్నారు చాలామంది. ఆలోపు మీరు చక్కగా నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. ఒకవేళ సడన్గా ఈరోజే మీకు రిజల్ట్ వచ్చింది అనుకో, మెరిట్ లిస్ట్లో పేరు ఉందనుకో, పీఈటీకి తక్కువ టైం ఉందనుకోండి, అప్పుడు మనమే ఇబ్బంది పడతాం. కాబట్టి ఇలా నేను చెప్పిన కట్ ఆఫ్కి ఒక 5 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఉన్నవాళ్ళు మీరు ఆ పీఈటీకి సంబంధించి వాకింగ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. హైట్కి సంబంధించి ఏమైనా అటు ఇటు ఉంటే ఎక్సర్సైజ్ చేసుకోండి. చెస్ట్ సంబంధించి ఉంటే మంచిగా పుషప్ తీసి బిల్డ్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 2 రాబోతుంది కాబట్టి అండ్ గ్రూప్ 1 రాబోతుంది కాబట్టి మీరు గట్టిగా చదవండి. అలాగే జిల్లా కోర్ట్స్ అంటున్నారు, గట్టిగా చదవండి. ఓకే, ఇది ఏబిఓ గురించి. తర్వాత ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ మొన్న రీసెంట్గా జరిగింది, అంటే మేలో ఎగ్జామ్స్ జరిగాయి. ఇక్కడ నాకు హ్యాపీనెస్ ఏంటంటే నేను ఇచ్చిన మెటీరియల్ నుంచి ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్లు కవర్ అయ్యాయి. అది నాకు హ్యాపీ. దాని తర్వాత నాకు చాలామంది, సార్ మీరు ఇచ్చిన మెటీరియల్ లాస్ట్ టైంలో ఒక రివిజన్ లాగా ఉపయోగపడింది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అని కొంతమంది. తర్వాత సార్ మీ మెటీరియల్ ఏముందిలే ఫ్రీగా ఇచ్చాడు, అందులో నుంచి ఏమొస్తాయిలే అనుకున్నాం సార్, సారీ సార్ వచ్చాయి, థ్యాంక్ యూ సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏమనుకోకండి సార్ ఇలా కాల్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అనుకున్నాను సార్, బట్ ఫైనల్గా చూస్తే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేనే షాక్ అయిపోయానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది సార్ చదవలేకపోయాను సార్, సారీ మేము లాస్ చేసుకున్నాం సార్, ఇక్కడ ఈ ఆర్టికల్ మీ దాంట్లో ఉంది సార్, ఇది మీ దాంట్లో చెప్పారు. ఓకే, ఏదైనప్పటికీ ఓకే, అది అయిపోయింది. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అంటే మనకు హైకోర్టుకు సంబంధించి ఒక 300 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ హైయెస్ట్ ఏంటి అసిస్టెంట్ ఉన్నాయి. ఇదంతా అందరికీ తెలిసిందే. ఈ డేటా మొత్తం తెలిసిందే. ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను అంటే, ఈ హైకోర్టుకు సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉందన్నది యూట్యూబ్లో దుమారం మోగుతూ ఉన్నాయి. అంటే ఇంత ఉంటుంది ఎంత ఉంటుంది అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, పోస్టులు ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి. అంటే 300 ఉన్నాయి. 300 అంటే మీకు 300 మందికి జాబ్స్ వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మొదటి లిస్ట్ ఇక్కడ కంప్యూటర్కి ఎలిజిబిలిటీ స్కిల్ టెస్ట్కి అటు ఇటు తీసినప్పటికీ, రేషియో తీస్తారుగా, ఇలా తీసినప్పటికీ ఫైనల్ లిస్ట్ కట్ ఆఫ్ అంటే ఫైనల్ ఇంత వచ్చిన వాళ్ళకి జాబ్ ఉంటుంది అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఇక నేను చెప్పబోతున్న కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే, ఇది ఓసీ వాళ్ళు 70+ ఉండొచ్చు. తర్వాత బీసీ 68, ఎస్సీ 65, ఎస్టీ 63. ఏదేమైనప్పటికీ కట్ ఆఫ్ మాత్రం హైలోనే ఉంటుంది. ఇలా స్కోర్ వచ్చిన వాళ్ళు మీరు సేఫ్గా ఉంటారు. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ వచ్చిన రోజు మాట్లాడతాం. అందరిలా సోది లేకుండా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు నాకు సార్ మీ మెటీరియల్ యూజ్ అయింది మీకు అన్ని మాట్లాడినప్పుడు అఫీషియల్ కీ వచ్చిన తర్వాత వారితో నేను మాట్లాడాను. ఇప్పుడు ఎన్ని వచ్చాయి మీకు అంటే 68 వచ్చిందన్న వాళ్ళు ఉన్నారు సార్, 70 వచ్చినాయి అన్న వాళ్ళు ఉన్నారు, 40 వచ్చినాయి అన్న వాళ్ళు ఉన్నారు, 50 అన్నారు, 65 అన్నారు, 63 ఇలా చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను అనుకుంటున్నది ఏంటి అంటే కట్ ఆఫ్ అన్నది ఈ రేంజ్లో ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
పేపర్ అన్నది చాలా ఈజీగా వచ్చింది. కొన్ని షిఫ్ట్‌లకి టఫ్‌గా వచ్చింది. బట్ వీటికి ఏంటి సొల్యూషన్ అంటే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఒకటి ఉంటది. ఆ ప్రాసెస్ తర్వాత ఫైనల్‌గా వస్తది. అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే. ఇలా వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఉండండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్. నేను మళ్ళీ చెప్తున్నా. రాశారు అయిపోయింది. నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతానండి. ఆ ప్రిపరేషన్ మధ్యలోనే మీకు జాబ్ వస్తే హ్యాపీ. మంచిగా ఉండొచ్చు. ఒకవేళ మిస్ అయిందా మన ఎలాంటి హోప్స్ అలాగా లాస్ అవ్వకుండా నెక్స్ట్ మంచిగా చదివేద్దాం. అంతకంటే మంచి జాబ్ మనకి దేవుడు మన జీవితంలో ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ ఇంకా డిస్ట్రిక్ట్ కోర్సు. ఏపీ డిస్ట్రిక్ట్ కోర్సులో ఇంగ్లీష్ ఉంటుందా? రీజనింగ్ ఉంటుంది. చాలామందికి కనిపిస్తుంది. అసలు నాకు ఇంత పెద్ద డౌటు అసలు ఇందులో ఏముంది? నాకు అర్థం కావట్లేదు ఏంటంటే చాలామంది ఇదిలే సార్, అది సార్, అన్నా ఇదన్నా ఎంత ఏది ఉంటే ఏమైందబ్బా? నాకు తెలియక అడుగుతున్నాను. ఏది ఉంటే ఏమైంది? ఇప్పుడు జీఎస్‌లో ఇప్పుడు మొన్న హైకోర్టు రాసాంగా. హైకోర్టు రాసాము. మీకు తెలుసు సీన్ ఎలాగుంటదో. ఇక్కడ జీఎస్ అన్నది 40 మార్క్స్ ఉంటది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నోటిఫికేషన్ అన్నది ఇంకా టైం పడుతుంది అంటున్నారు. 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్ అంటున్నారు. ఎప్పుడైనా రాని. 1 మంతే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ లోపు వస్తుంది అనుకో. నువ్వు ఈ 1 మంత్ లోపు నువ్వేం చేయాలంటే జీఎస్ మొత్తం పిండి పిప్పి చేసేయి. మరీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జీఎస్ చదవాలి అనే ఆలోచన లేకుండా చదివేయి. జీఎస్‌లో 40కి అట్లీస్ట్ 35+ వస్తాయి నాకి. కరెంట్ అఫైర్ చదువు, 2025 చదువు, 2026 చదువు, పాలిటీ చదువు, హిస్టరీ చదువు, ఎకానమీ చదువు, జియోగ్రఫీ చదువు, ఆర్ట్ అండ్ కల్చర్ చదువు, పథకాలేంటి చదువు, ఇవన్నీ సెంట్రల్ పథకాలు చదువు, స్టేట్ గురి చదువు, ఇవన్నీ అంతలేపు కవర్ చేయి. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి అట్లీస్ట్ మళ్ళీ ఒక 1 మంత్ టైం ఉంటుంది కదా. ఆ 1 మంత్లో ఇప్పుడు నీకు ఆల్రెడీ నువ్వు ఇంగ్లీష్ మీద లిటిల్ బిట్ పట్టుంటుంది. నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ మీద పట్టుంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ ఉందనుకో, సిలబస్లో ఇంగ్లీష్ ఉంది అనుకో, సిలబస్లో ఇంగ్లీష్ ఇచ్చాడు. ఆర్టికల్స్ అన్నవి మనం ఒక ఎగ్జామ్కి ఒకటి 5 డేస్ ముందర చూసుకుంటే అర్థం కదా. ఆర్టికల్స్లో యాన్ పెట్టాలా, ఏ పెట్టాలా, దా పెట్టాలన్న చూసుకుంటే అర్థం కదా. ఇవి ఓకే, ఇవి ఓకే, యాన్ అన్నది ఓకే, అబ్జర్వేషన్ ఇవన్నీ నువ్వు చూసుకుంటే సరిపోదా? పెద్ద ఎందుకు చెప్పు. తర్వాత టెన్సెస్ మాట్లాడుకుందాం. టెన్సెస్ నిజంగా నువ్వు చదివితే 2 డేస్లో టెన్సెస్ మొత్తం నేర్చుకోవచ్చు. టెన్స్లు పెద్ద సమస్య కాదు. నేను చెప్తాను నీకు. నేనంటూ ఒక నోట్స్ రాసుకున్నాను. ఇంగ్లీష్కి సంబంధించి ఒక స్మార్ట్ నోట్స్ నేను ఇస్తా. మీరు అడగండి, ఎవరికైనా కావాలంటే వాటిని నేను పర్సనల్గా మీకు పంపిస్తా. డోంట్ వరీ, నేను మీకు పంపిస్తా కావాలనుకుంటే. ఇప్పుడే చదువుతాం అనుకున్న వాళ్ళు అడగండి, పంపిస్తా. ఇంకా దాని తర్వాత వాయిస్ ఏముందయ్యా? వాయిస్ ఏముంది? తర్వాత స్పీచ్ది ఏముంది? డిగ్రీస్ ఏముంది? ప్యాసేజీలు ఏమున్నాయి? ఇవన్నీ పెద్ద కష్టమా చెప్పండి? ఇవన్నీ కష్టమా? కాదే, ఇవన్నీ చిన్నవి కదా. చిన్న ఎగ్జామ్ ఇది, చిన్నవి. ఎందుకు అంత సఫర్ అవ్వడం ఎందుకు? ఒకవేళ లేదు ఇంగ్లీష్ లేదు రీజనింగ్ ఉంది అనుకోండి. రీజనింగ్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను సార్, రీజనింగ్ గురించి మాట్లాడతారా? ఓకే, లేదు రీజనింగే పెట్టారనుకోండి. జిఎస్ అన్నదే కష్టం, అర్థమైందా? ఇంగ్లీషు రీజనింగ్ అన్నది చాలా ఈజీ. జిఎస్ పెద్ద ప్రపంచం, ఇంగ్లీష్ చిన్న ప్రపంచమే. తర్వాత వచ్చేసి రీజనింగ్ చిన్న ప్రపంచమే. ఇప్పుడు నీకు కోడింగ్ డీకోడింగ్ అప్పుడే నీకు నెంబర్ సిరీస్ మీద ఒక అవగాహన వస్తుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసినప్పుడే నీకు ఆ టైప్ ఆఫ్ మొత్తం అర్థమైపోతుంది. తర్వాత డిస్టెన్స్ చేసినప్పుడు ఆ డిస్టెన్స్, టైం ఇదంతా అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి పజిల్ చేసినప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ సింపుల్గా వచ్చేవి. ఇక్కడ టఫ్ ఏంటి అంటే జిఎస్. ఇది చాలామందికి తెలియదు. జిఎస్ ఈజీ అనుకుంటారు. ఈజీనే, చదివినోడికి ఈజీ. చాలా పెద్ద ప్రపంచం. ఆలోపు జిఎస్ కంప్లీట్ చేసుకో. కోడింగ్ డీకోడింగ్ 1 గంట కూర్చుంటే వస్తాయి. బెడ్ రిలేషన్షిప్ 1 గంట కూర్చుంటే వస్తాయి. పజిల్స్ అన్నది ఒక 2 అవర్స్ నువ్వు బుద్ధి కూర్చుంటే వస్తాయి. ఆ పజిల్స్ తర్వాత వచ్చేసి ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ అన్నది ఒక రోజులో నువ్వు ఎలా ఒక రోజంతా ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి. ఇవన్నీ వస్తాయి. నీకు ఇక్కడ జిఎస్ అన్నది పాలిటీ చాలా పెద్దగా ఉంది. నువ్వు పాలిటీ చదవాలి, ఆర్టికల్ చదవాలి, తర్వాత వచ్చి ఆర్టికల్స్ అన్నీ చదవాలి, తర్వాత వచ్చి షెడ్యూల్స్ చదవాలి, 22 భాగాలు చదవాలి, తర్వాత ఇంపార్టెంట్ భారత రాజ్యాంగం అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు చదవాలి, చట్టబద్ధ సంస్థలు చదవాలి, ఇంపార్టెంట్ ఆర్టికల్ చదవాలి. తర్వాత హిస్టరీ నుంచి ప్రాచీన భారతదేశ చరిత్ర చదవాలి. హరప్ప అంటే ఏంటి చదవాలి, సింధులోయ నాగరికతలో చదవాలి. తర్వాత మెసపటోమియా అంటే ఏంటి, హరప్ప అంటే ఏంటి, లోతాల్ అంటే ఏంటి, అమ్రియా అంటే ఏంటి, అరే బాబు గుర్రపు అవశేషాలు ఎక్కడ లభించాయి, గ్రేట్ బాత్ ఎక్కడుంది, ఇవన్నీ నువ్వు చదవాలి.
ఒక హరప్పలోనే తర్వాత మగధ యుగ సామ్రాజ్యం ఎవరు, బింబిసార దేవుడు ఎవరు, బిందుసాగర్ ఎవరు, అజాతశత్రువు ఎవరు, తర్వాత వచ్చేసి కుంతలవనం, ఇవన్నీ చదవాలి. తర్వాత మౌర్యులు ఏంటి, ఓకే, సీజరాని ఎవరిని పిలుస్తారు, తర్వాత సముద్రగుప్తుడు ఏం చేశాడు, తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఇలా మొఘలులోకి వస్తే మొఘలు ఎవరు, బాబర్ ఎవరు, హుమయూన్ ఎవరు, వాహియాబీ ఎవరు ప్రవేశపెట్టారు, అంటే సింహాసనాన్ని ముద్దు పెట్టుకునే విధానం ఎవరు ప్రవేశపెట్టారు, అంటే పింఛన్ ఎవరు ప్రవేశపెట్టారు, టంకశాలలో ఎవరు ప్రవేశపెట్టారు, రాజధాని దౌలతాబాద్కి ఎవరు మార్చారు, తర్వాత వచ్చేసి జిటల్ నాణ్యం ఎవరు ప్రవేశపెట్టారు, ఇవి చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ చదవండి. తర్వాత జియోగ్రఫీలో గంగా నది ఏంటి, యమునా నది ఏంటి, బ్రహ్మపుత్ర నది ఏంటి, అస్సాం దుఃఖదాయిని ఎందుకు అంటారు, తర్వాత వచ్చేసి గోదావరి నది ఏం చెప్తుంది, ఎందుకు 7 పాయలుగా చీలిపోయింది, అయితే 7 పాయలు ఎక్కడ కలిసాయి, ఎక్కడ విడిపోయాయి, గోదావరి యొక్క పుట్టుక ఎక్కడ, తర్వాత వచ్చేసి కృష్ణా నది ఏంటి, వాటి యొక్క ఉపనదులు ఏంటి, తర్వాత భారతదేశంలో ఉన్న నేలలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేలలు ఏంటి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చదవాలి. తర్వాత వచ్చేసి భారతదేశంలో లభించే ఖనిజాలు ఏంటి, గ్రానైట్ ఎక్కడ లభిస్తాయి, తర్వాత వచ్చి భూపటలం అంటే ఏంటి చదవాలి. ఇంకా తర్వాత పర్వతాలు ఎక్కువ ఉన్న ఎత్తైన శిఖరం ఏంటి, నీలగిరిలో తర్వాత దొడబెట్టే ఎందుకు హైట్గా ఉంది, తర్వాత వచ్చి ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత, ఇంకా పశ్చిమ కనుమలు ఏంటి, తూర్పు కనుమలు ఏంటి, తర్వాత భారతదేశం చుట్టూ ఉన్న ఆవరించి ఉన్న దేశాలు ఏంటి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఈ భారతదేశం చుట్టూ ఉన్న సముద్రాలు ఏంటి, ఇవన్నీ చదవాలి. ఇంకా పాయింట్ ఎకనామిక్ వస్తే ప్రణాళికలు అంటే ఏంటి, ప్లానింగ్స్ ఏంటి, తర్వాత వచ్చి ఎందుకు ప్రవేశపెట్టారు, అదే ప్రణాళికల ప్లేస్లో నీతి ఆయోగ్ ఎందుకు ప్రవేశపెట్టారు అన్నది చదవాలి. ఇలా చాలా ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేసుకో. తర్వాత నేనంటూ యాజ్ ఏ ఫ్రెండ్గా, యాజ్ ఏ బ్రదర్గా, లేకపోతే ఒక శ్రేయోభిలాషిగా నీకు నెక్స్ట్ స్టెప్ నేను ఏంటి చెప్తాను, నోటిఫికేషన్ వచ్చే లోపు నువ్వు జిఎస్ మొత్తం కవర్ చేసుకో. వాటికి సంబంధించిన మెటీరియల్ నేను మొత్తం ఫ్రీగా ఇచ్చాను, అది మీకు అందరికీ తెలిసిందే. కావాలనుకున్నవారు 95057243 నెంబర్కి మెసేజ్ చేయండి. 9505724315. ఇక రాస్తాను చూడండి, కావాలంటే స్క్రీన్ మీద నెంబర్. ఓకే, తర్వాత నేను మాట్లాడాలి అనుకున్నది ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 డేట్స్ వాట్సాప్ ఛానల్స్లో దుమారం మామూలుగా లేవలేదు. పాపం మా వాళ్ళు చాలామంది, సార్ ఏంటి సార్ ఇది అంటున్నారు, అప్పుడు 10 అంట, 10/5 అంట, ఏంటి డేట్స్, నిజమేనా అంటే ఎన్ని మెసేజ్లు వచ్చాయో. ఇక సోషల్ మీడియా మొత్తం సర్క్యులేట్ చేశారండి, అంటే డేట్స్ ఇవి అని. ఒక్కొక్క అకాడమీ పేర్లు ఎందుకులే, అకాడమీ వాళ్ళు కూడా లోగో ఇప్పుడు మనకి ఫ్యూచర్ ఆఫీసర్స్ వాటర్ మార్క్ ఎలా ఉంటుంది, వాళ్ళ వాటర్ మార్క్ వేసుకుని ఇవే డేట్స్ ఇవి అని చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ ఓకే, ఆ డేట్స్లో ఉంది అనుకుని చదవడం గొప్ప విషయం. ఎందుకంటే ఆ లోపు సిలబస్ అయిపోగొట్టుకొచ్చుకొని నోటిఫికేషన్ వచ్చడానికి రెడీగా ఉందాం, అది కరెక్టే. కానీ ఇవే ఫిక్స్ డేట్స్ ఇవే అన్నది ఎలా చెప్తారు, అందుకే ఎవరు మాటని నమ్మకం అన్న. ఏపీఎస్సి బోర్డు అందుకే ఒక క్లియర్ వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసింది. అరే బాబు, ఏదైనా ఉంటే మేము చెప్తాము, మీరు అనాథరైజ్డ్గా ఇక్కడ అన్అఫీషియల్గా వచ్చిన నమ్మకండి అని చెప్పింది. ఇక్కడ ఇచ్చాను చూడండి, కావాలన్నవారు చదవండి. తర్వాత పొద్దున్నే ఆ రోజు వెంటనే వచ్చిన పేపర్ స్టేట్మెంట్ చూడండి. అనాధికారిక నోటిఫికేషన్లు షెడ్యూల్ నమ్మవద్దు, ఏపీఎస్సి అనమాట. ఇప్పుడు ఇచ్చిన చూడు, ఉద్యోగ నియామాలకు సంబంధించిన కొన్ని అనధికారిక నకిలీ షెడ్యూల్ సోషల్ మీడియా వివిధ ఆన్లైన్ వేదికల్లో ప్రచారం అవుతున్న వాటిని నమ్మవద్దని ఏపీఎస్సి స్పష్టం చేసింది. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్తో పాటు కొన్ని నియామకాల షెడ్యూల్స్ ఏపీఎస్సి ఎలాంటి సంబంధం లేదని కమిషన్ పేర్కొంది. వీటిపై కమిషన్ నుంచి ఎలాంటి అధికారిక షెడ్యూల్ విడుదల కాలేదని తెలిపింది. పరీక్షలు, నోటిఫికేషన్లు, ఫలితాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారానికి అభ్యర్థులు కేవలం కమిషన్ అధికారిక వెబ్సైట్లోనే మాత్రమే సంప్రదించాలని ఏపీఎస్సి సెక్రటరీ ఒక ప్రకటనలో కోరారు. ఇదనమాట. ఓకే, సో ఏవంటే అవి నమ్మకండి. ఎగ్జామ్ అన్నది జరుగుతుంది అనుకుని మంచిగా చదవండి. సెప్టెంబర్లో నోటిఫికేషన్ అని చెప్పారు కదా గ్యాప్ క్యాలెండర్లో, సో ఆ లోపు మన సిలబస్ మొత్తం కంప్లీట్ అవ్వాలని చదవండి. ఓకే, ఆల్ ది బెస్ట్, మంచిగా చదవండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను వాటికి సంబంధించిన రిప్లై ఇస్తాను. సో నా ప్రిపరేషన్ కూడా బాగా జరుగుతుంది, మీరు కూడా మంచిగా చదవండి. తర్వాత వచ్చేసి ఇండియన్ సొసైటీకి సంబంధించిన క్లాసులు నేను చదువుతున్నాను, కొన్ని ఇన్స్టిట్యూట్లో మెటీరియల్ నేను తెచ్చుకొని చదువుకుంటున్నాను, బెస్ట్ అనిపించినవి. ఓకే, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు కూడా ఇస్తూ ఉన్నాను. నేను వివాహం అన్న టాపిక్ చెప్పాను, ఇప్పుడు అది కంప్లీట్గా అయిపోయింది. తర్వాత నేను వేరే ఇంకొక టాపిక్ చదువుతున్నాను, వాటితో పాటు ప్రిలిమ్స్ సంబంధించిన ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మీ టైం వృధా చేసుకోకండి, ప్రతిసారి యూట్యూబ్లో వచ్చి
ఎవరినొకరు స్టాండర్డ్గా నిజాయితీగా ఇచ్చే సమాచారం ఇచ్చే ఒక ఛానల్ ఫాలో అవ్వండి. అవి ఇవి మొత్తం చూసి మీ టయాన్ని గందరగోళం చేసుకోకండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఫ్యూచర్ ఆఫీసర్స్.